నమస్తే. నేను సిరి. 'తండేల్' ఈ సినిమా అయితే రిలీజ్ అయిపోయి మొత్తానికైతే పాజిటివ్ టాక్‌నైతే సొంతం చేసుకుంది. మరి అంటే ఫస్ట్ వీకెండ్ అయితే కంప్లీట్ చేసుకుంది. మరి వీకెండ్ కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి అనే దాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సో 'తండేల్' సినిమా రిలీజ్ అయ్యి ఎట్టకేలకైతే ఒక పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అండ్ ఇప్పటికీ ఎట్లా అంటే సినిమాకి అయితే ఆడియన్స్ అయితే వెళ్తున్నారు, సినిమాని బాగా ఆదరిస్తున్నారు అని చెప్పుకోవాలి. మొత్తానికైతే ఫస్ట్ వీకెండ్ అయితే కంప్లీట్ చేసుకుంది. మరి వీకెండ్ కలెక్షన్స్ ఎట్లా ఉన్నాయి సినిమాకి? మనకి సినిమా విడుదలకు ముందు ఇది 90 కోట్ల బడ్జెట్తో తయారైన సినిమా అని చెప్పేసి ఒక వార్త సర్క్యులేట్ అయింది. అందులో ఆల్మోస్ట్ 60 crores డిజిటల్ రైట్స్ ద్వారానే వచ్చేసినాయి అని కూడా మనం విన్నాం. డిజిటల్ రైట్స్లో అన్నీ కలిపి ఉన్నాయి. అంటే ఓటీటీ కానివ్వండి, అలాగే శాటిలైట్ కానివ్వండి, ఆడియో కానివ్వండి, ఇతరత్ర డబ్బింగ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా కలిపి మొత్తానికి అట్లా వాళ్ళకి 60 crores ముందుగానే వచ్చేసినాయి ప్రొడ్యూసర్స్కి అనే మాట మనకు వినిపించింది. అంటే థియేటర్కి వచ్చేటప్పుడు ఒక 30 crores వచ్చినా చాలన్నట్టు అనుకున్నారు. కానీ యాక్చువల్గా అయితే 37 నుంచి 40 crores వరకు కూడా దీని ప్రీ బిజినెస్ వాల్యూ అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నమాట. అంటే ఒకటే ఫిగర్ చెప్పలేదు కానీ కనీసం 37 crores మినిమం ప్రీ బిజినెస్ వాల్యూ అనుకుంటే మరి ఎంతవరకు కలెక్ట్ చేసింది ఇప్పుడు ఇది అనేది ఒకసారి మనకు వచ్చినటువంటి అంటే 3 days కంప్లీట్ చేసుకొని వాళ్ళ 4th డే. ఏదైనా సరే క్రూషియల్ ఏ సినిమాకైనా సరే, అంటే ఒక టాప్ స్టార్కైనా ఒక మీడియం స్టార్కైనా కానీ ఫస్ట్ వీక్ అనేది ఫస్ట్ వీకెండ్ ఫస్ట్ 3 days అంటే శుక్రవారం సినిమా రిలీజ్ అయితే 3 రోజులు, గురువారం రిలీజ్ అయితే 4 రోజులు. ఎందుకంటే శని ఆదివారాల్లో ఎక్కువగా సెలవు రోజులు కాబట్టి ఆ 2 రోజులు కూడా ఎక్కువగా కలెక్షన్స్ రావటం సహజం. మామూలుగా మొదటి రోజు రిలీజ్ రోజు ఎడుదిరిగా ఉంటాయి. సో అందు గురించి మన ఈ శుక్రవారం సినిమా రిలీజ్ అయ్యేది ఎందుకంటే అందు గురించి అనమాట అది పెట్టుకునేది. సో ఇప్పుడు ఫస్ట్ వీకెండ్లో 'తండేల్' అనేది ఎట్లా ఉంది అంటే నాగ చైతన్య, సాయి పల్లవి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి జనం బ్రహ్మరథం పడుతున్నారా లేదా, వాళ్ళ స్వీకరిస్తున్నారా, వాళ్ళ లవ్ స్టోరీని తిరస్కరిస్తున్నారా? సో సినిమా ఆడితే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు వాళ్ళ లవ్ స్టోరీ అని, చూడకపోతే వాళ్ళు రిజెక్ట్ చేశారనేది మనం బాక్స్ ఆఫీస్ పరంగా చెప్పుకునేటువంటి విషయం. మరి ఈ 37 కోట్ల రూపాయల టార్గెట్ తోటి అంటే షేర్ పరంగా బరిలోకి దిగినటువంటి 'తండేల్' ఎలా ఉంది అంటే యాక్చువల్గా 2 తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల 39 కోట్ల పైన గ్రాస్ సాధించింది. అంటే 24 కోట్ల పైనే షేర్ వచ్చేసింది ఫస్ట్ 3 daysలోనే అని మనకి అందుతున్నటువంటి సమాచారం ట్రేడ్ వర్గాల నుంచి. అంటే 37 కోట్లలో 24 కోట్లు వచ్చేసాయి. అంటే ఆల్మోస్ట్ చూస్తే మనకి అంటే వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు 81% రికవరీ అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే 81% అంటే చిన్న విషయం కాదు. చాలా చెప్పుకోదగ్గ రీతిలో 19% మాత్రమే మిగిలి ఉంది. 81% 19 ఒకవేళ 80 అనుకున్నా కానీ కొంత వ్యారీ కనిపిస్తుంది సోర్సెస్ నుంచి మనం చూసినప్పుడు, కొంత అటు ఇటుగా. సో ఏదేమైనప్పటికీ కూడా ఆల్మోస్ట్ 80% రికవరీ అనేది ఫస్ట్ 3 daysలోనే అది బిగ్ అచీవ్మెంట్స్ చెప్పాలి. నాగ చైతన్య గారికి ఇదే ఫస్ట్ సినిమా అనుకుంటా నాకు తెలిసినంత వరకు. ఈ రేంజ్లో కలెక్షన్స్ రావటం అనేది ఇదివరకు అయిందైతే లవ్ స్టోరీనే బిగ్ హిట్, అంటే ఎక్కువ కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు దాన్ని దాటేసింది. ఇంకా ఏం చెప్పాలంటే లవ్ స్టోరీ తర్వాత ఆయన చేసిన 'థ్యాంక్ యూ', 'కస్టడీ' సినిమాలు ఉన్నాయి కదా, ఆ 2 సినిమాలు కలిపి ఎంత గ్రాస్ చేసిందో ఇది 2.5 రోజుల్లోనే ఆ గ్రాస్ 2 సినిమాల గ్రాస్ని దాటేసింది కలిపినా కూడా. సో అంతగా దాన్ని బట్టి ఇది ఎంత ఆడియన్స్ నుంచి ఏ రకమైనటువంటి యాక్సెప్టెన్స్ లభించింది ఈ 'తండేల్' లవ్ స్టోరీకి అనేది మనం అంచనా వేసుకోవచ్చు. సో నైజాంలో అయితే ఆల్మోస్ట్ ఈ ఫస్ట్ వీకెండ్లోనే బ్రేక్ ఇన్ పాయింట్ దగ్గరకి వచ్చేసింది అనమాట. అంటే ఆల్మోస్ట్ 95% పైనే నైజాంలో అయితే రికవరీ వచ్చేసింది తెలంగాణలో. సో ఈ రోజుతోటి ప్రాఫిట్లో కూడా రాబోతున్నారు. బ్రేక్ ఈవెన్ అయిపోయి ఇక్కడ బయ్యర్లు అయితే ప్రాఫిట్ జోన్లోకి వచ్చేస్తూ ఉన్నారు. సీడెడ్ అయితే 3 రోజులు ముగిసే సమయానికి అక్కడ 5 కోట్ల రూపాయలుగా దాన్ని అంచనా వేశారు ప్రీ రిలీజ్ వాల్యూ. సో మనకు అందిన సమాచారం 3.35 crores షేర్ వచ్చేసింది. సో ఆల్మోస్ట్ ఇంకొక 1.5 crore లోపలనే వచ్చిందంటే షేర్ వచ్చిందంటే అది బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అలాగే
మిగతా రిమైనింగ్ ఆంధ్ర వచ్చేసి 12 క్రోర్స్గా అంచనా వేశారు. అది 10 క్రోర్స్ దాటేసింది. ఓకే. సో దాన్ని బట్టి మనకి అక్కడ మొత్తాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో ఈజీగా 2-3 రోజుల్లో అన్ని చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఓవర్సీస్లో మాత్రం కొంచెం ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంతగా ఆ వేవ్ అయితే కనిపించలేదు. అక్కడ 6 కోట్ల వాల్యూ గాను 3,70,00,000 వచ్చినాయి. సో ఇంకా 2,30,00,000 పైన షేర్ రావాల్సి ఉంది అక్కడ. సో అది మొత్తం అంటే ఫస్ట్ వీకెండ్ అయ్యేటప్పటికైతే రాకపోవచ్చు. సెకండ్ వీక్లో అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వేరేజ్ హిందీ వెర్షన్ మాత్రమే చాలా పూర్గా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ అంటే తమిళ్లో కూడా రిలీజ్ చేశారు. కర్ణాటకలో తెలుగు వర్షనే రిలీజ్ చేశారు. కర్ణాటకలో కూడా పర్వాలేదు అన్నట్టుంది కానీ బట్ మిగతా రిమైనింగ్ ఏదైతే హిందీ బెల్ట్ ఉందో ఆ హిందీ బెల్ట్ అవుట్ రైట్ రిజెక్ట్ చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాము వేరే ఇంకొక టాపిక్లో. సో ఇది ప్రస్తుతానికైతే అంటే ఇక్కడ మనకి చెన్నైలో కూడా అక్కడ సినిమా అంతగా ఆకట్టుకోవాలి అక్కడ అక్కడ ప్రజలు. కొంచెం పర్వాలేదు. అక్కడ తక్కువ వాల్యూయే కాబట్టి అక్కడ ఎక్కువ వాల్యూ కాదు. బట్ దీనికి ఏదైతే మొత్తం కలిపి కర్ణాటక, తమిళనాడు, రెస్ట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో సాధారణంగా అంటే కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అని చెప్తాము. అందులో తమిళనాడు కూడా ఉంది. తమిళనాడు కేరళ అంటే ఉన్నప్పటికీ కూడా కేరళ అయితే అసలు లేనట్టే లెక్క అనుకోండి. తమిళనాడులో వచ్చేటప్పటికి తెలుగు వర్షన్ తమిళ వర్షన్ 2 రిలీజ్ అయ్యాయి. కర్ణాటక వచ్చేటప్పటికి తెలుగు వర్షన్ కూడా రిలీజ్ అయింది. సో అందువల్ల ఆ తెలుగు వర్షన్ వరకు పర్వాలేదు అన్నట్టుగానే ఉంది. వేరే తమిళ వర్షన్ అంత ఇదిగా లేదు. హిందీ వర్షన్ అయితే అసలు లేనట్టు కనపడుతుంది. అవుట్ రైట్ రిజెక్షన్ కనిపిస్తూ ఉంది. సో అది ఎందుకు జరిగింది ఏంటనేది మళ్ళీ మనం మాట్లాడుకుందాం. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఆడియన్స్ నుంచి వస్తున్నటువంటి ఒక ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో సాయి పల్లవి ఆమె పర్ఫార్మెన్స్కి ధీటుగా పర్ఫార్మెన్స్ ఇవ్వటం అనేది ఏ యాక్టర్కైనా ఏ మేల్ యాక్టర్కైనా కొంచెం బిగ్ టాస్క్. సో దాన్ని నాగ చైతన్య అధిగమించాడు. చాలా సందర్భాల్లో తను ఈవెన్ సాయి పల్లవిని కూడా డామినేట్ చేసే రీతిలో యాక్ట్ చేశాడు అనేది ఫీడ్బ్యాక్ ఇప్పుడు వస్తూ ఉంది. పైగా అతనికి సంబంధించి ఎమోషనల్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడ చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనేది మాత్రం వస్తూ ఉండటం మాత్రం అతనికి నాగ చైతన్య కెరీర్కి సంబంధించి మాత్రం ఒక బిగ్ ప్లస్ అనే చెప్పాలి. సో ఈ సినిమా తర్వాత అతని కెరీర్ ఊపందుకునే అవకాశాలు, సో నిజమైనటువంటి అక్కినేని వారసుడు వచ్చాడు అనేటువంటి మాటలు కూడా మనకి థియేటర్ దగ్గర వినిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు కూడా అక్కినేని అభిమానులందరూ కూడా అక్కినేని నాగేశ్వరరావు గారిని, నాగార్జున గారిని అభిమానించే వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాగ చైతన్యం చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. మొత్తానికి చాలా రోజుల తర్వాత ఆ కుటుంబంకి ఒక పెద్ద హిట్ తండేల్ రూపంలో వచ్చింది అనేది మనం ఘంటాపదంగా చెప్పవచ్చు. వితిన్ 3 డేస్లోనే మనకి 80% రికవరీ అవ్వటం అనేది చిన్న విషయం కాదు. ఒక మిడిల్ ఏజ్ అంటే టైర్ 2 హీరోకి టాప్ స్టార్స్ 6 పక్కన పెడితే సో తర్వాత టైర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇప్పుడు నేను కూడా ముందున్నాను అని చెప్పేసి ఈ సినిమాతోటి నాగ చైతన్య కూడా ముందుకు వచ్చాడు. మేబీ తర్వాత అతనికి మంచి మంచి ఆఫర్లు కూడా వస్తున్నాయని చెప్పేసి మనకి అంటే పెద్ద డైరెక్టర్లు కూడా అతనికి కన్సిడర్ చేస్తున్నారని చెప్పేసి ఇప్పుడు మనకు తెలుస్తూ ఉన్నటువంటి విషయం. సో రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకా ఎంతవరకు వెళుతుంది అంటే మొదట్లో ఫస్ట్ 3 డేస్ మాస్ సెంటర్లో పర్వాలేదు బాగానే చేసింది. బట్ ఏ సెంటర్లో మాత్రం అంటే మల్టీప్లెక్స్లో ఈ సినిమాకి మరింత ఆదరణ ఎక్కువ కనిపిస్తుంది. సినిమా కథ ఒక రూరల్ బ్యాక్డ్రాప్ అయినప్పటికీ కూడా బట్ ఎక్కువగా ఆదరిస్తుంది మాత్రం అర్బన్ ఏరియా ప్రేక్షకులు కావటం ఇక్కడ ఒక మనం గమనించాల్సినటువంటి విషయం. అయినప్పటికీ కూడా ఈ సాంగ్స్ ఏవైతే ఉన్నాయో మ్యూజిక్ ఏదైతే అది ఈ సినిమాకి ఒక రకంగా చెప్పాలంటే ఫ్రంట్ రన్నర్గా ఉండి సినిమాని ఇంకొక స్థాయికి తీసుకెళ్ళిందని చెప్పాలి. వాళ్ళ కెమిస్ట్రీ, ఆన్లైన్ కెమిస్ట్రీ ప్లస్ మ్యూజిక్, దాంతో ఈ విజయం దక్కిందని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.